మహిమాన్విత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27-28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమః జగత్కృతి పరయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మమే సర్వగవతిగామి దర్శా దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. స్త్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ మాసం మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలం ఎలా ఉంది, ఇలా నక్షత్ర బలం నుంచి యోగ బలం ఎంతవరకు వచ్చిందా అనేది మనం చెప్పబోతున్నాము. ముఖ్యంగా పూర్వభద్ర నక్షత్రం అనగా 4 పాదాలు, ఉత్తరాభాద్ర నక్షత్రం అనగా 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం అనగా 1, 2, 3, 4 పాదములు అనగా మీనరాశి ఫలితాలు. ఈ రాశి వాళ్ళకి ఆదాయంలో 11, ఖర్చులు 5, అవమానంలో 2, రాజపూజిత 4. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి ఆలోచన, తెలివితేటలు చాలా వరకు చాలా బాగుంటాయి. వాళ్ళకి ఈ మీనరాశి వాళ్ళకి ఏ కార్యక్రమైనా ఏ పనైనా చూడండి, వీళ్ళకి చిటికలో పనులు పూర్తి చేయగలుగుతారు. ఎందుకంటే ఇలా అంత తెలివితేటలు ఉంటాయి. కాబట్టి చేపకి చేప అది పుట్టక ముందే ఈత నేర్చుకుంటుంది, గర్భంలో ఉన్నప్పుడే. అదే విధంగా చేపకి నీరు ఎంత బలమో, చెట్టుకి వేరు ఎంత బలమో, వీళ్ళకి అదృష్ట బలం కూడా మంచి బలం రాబోతుంది. ఆ బలాన్ని వీళ్ళు తెలుసుకోకుండా కొన్ని మధ్య వాళ్ళ మాటలు, మధ్య స్నేహాలు వల్ల కొన్ని ఇబ్బందులు అవుతుంటారు. కాబట్టి వీళ్ళకి ప్రేమ సమస్యల్లో చాలా సతమతం అయిపోతుంటారు. వీళ్ళకి ప్రేమ సమస్యల్లో ఏమవుతుందంటే, ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ, మగవాళ్ళని ఆడవాళ్ళని కానీ ప్రేమించినప్పుడు, అబ్బాయిల్ని ప్రేమించినప్పుడు 4 సినిమాలు చూసేసి, 4 టెంపుల్కి వెళ్ళి 4 సినిమాలు చూసి 4 పార్కులు పోయి వస్తే ప్రేమ అని ఊహించుకుంటుంటారు. కాబట్టి వీళ్ళు చేసేది అదే మూర్ఖత్వం. ఎందువల్ల అంటే వీళ్ళకి మెయిన్గా ప్రేమ విధానాల్లో చాలా బాగుంటుంది. తర్వాత ప్రేమించిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ ప్రేమ వీళ్ళకి శత్రువు అయిపోతుంది. ఎవరు ప్రేమించారో వాళ్ళే వీళ్ళకి శత్రువులు అయిపోతుంటారు. ఎందువల్ల అంటే ఆ ప్రేమ బంధం అనేది వాళ్ళు చెప్పిన టయానికి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఫలాంటి టైంలో మేము ప్రేమించాము కాబట్టి మనం మ్యారేజ్ చేసుకుందామని వాళ్ళ నోటుకుంటే ఆ మాట వచ్చిందనుకోండి, ఏదో ఒక విధం అనేది చెబుతుంటారు. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఏ విధంగా చెబుతుంటారంటే, అమ్మాయిలు మా పెద్దవాళ్ళు నచ్చలేదు, మా ఇంట్లో ఏరే సంబంధాలు చూస్తున్నారు, మరి నాకు ఉద్యోగం రాలేదు అని అమ్మాయిలు చెప్పటం, అబ్బాయిలు అదే డైలాగును వాడటం. అబ్బాయిలు కూడా నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను చేసుకుంటానని వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా చెప్పటం. ఇలాంటి ఏదో ఒక మర్మమైన మాటల్లో కొన్ని చెప్పి వాళ్ళ మనసుని డిస్టర్బెంట్ చేసి మానసికంగా ఇబ్బందులు పెట్టి ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ప్రేమ సమస్యలో చాలా వరకు సతమతం అయిపోతున్నారా? మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి, మీ సమస్యని బట్టి, మీ ఇద్దరు పేరు బలాన్ని బట్టి అది ఎలా చేయాలి, ఏం చేస్తే మీకు బాగుంటుందా అనేది మేము చెప్పగలుగుతాం. కాబట్టి మీరు ముఖ్యంగా విద్యారంగంలో పెద్ద స్థాయికి రాబోతున్నారు. రెండోది, రియల్ ఎస్టేట్ విధానాలలో కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు. తర్వాత మీరు షేర్ మార్కెట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు లాంటి మీరు కొనుక్కొని షేర్లు కొన్ని ఏర్పాటు చేసుకొని పార్ట్నర్షిప్గా కొన్ని చేయాల్సిన కొన్ని ఉంది. మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ప్రమోషన్లు, మార్పులు, డెవలప్మెంట్లు, కొన్ని వేరే ఊళ్ళకి ప్రయాణాలు, అతి తొందరలో అతి వేగంగా వెళ్ళాల్సిన యోగ ప్రాప్తి అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. కాబట్టి మీ టయాలు అనేది ఇప్పుడు అంత వెలుగులోకి రావట్లేదు. మీరు ఏది చేసినా కూడా ఏదో ఒక సమస్య వచ్చి అడ్డుపడుతుంది. ఆ సమస్యకి మెయిన్ కారణం ఏం జరుగుతుందా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు చేయాల్సిన పూజా బలం, మెయిన్గా మీరు చేయాల్సిన పూజా బలం అనేది ముఖ్యంగా ఆ శివయ్యని పూజ చేయాలి. ఆ శివుణ్ణి మీరు పూజించినట్టుగైతే ఆ శివయ్య పారార్థన మీరు ఆ శివ అనుగ్రహంతో, మీకు శివ అనుగ్రహం లేనిది శివైన కొట్టదంటారు. ఆ శివుని ప్రార్థన చేసుకుంటే మీరు తప్పకుండా
మీ మీద ఉండాల్సిన కష్టాలు, దరిద్రాలు, దోషాలు, కర్మాలు మీ మీద నుంచి పటాపంచలైపోతాయి. ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి. మీకు ఏ సమస్య ఉన్నా మీ ఇంట్లో కానీ, మీ ఇంట్లో మీద కానీ, మీ మీద కానీ, మీ బంధువుల మీద కానీ, ఎవరి మీద కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే అమ్మవారు జీవిత చక్రం వేసేసి చూసి చెప్పగలుగుతాం. సరియో జనా సుఖునో భవంతు. ఓం నమః శివాయ.